నేను పనిచేస్తున్న కాఫీ తోటలు చూడండి, మీకు పురుగులు అయితే చూపిస్తాను. జతిన్ స్కూల్ అలానే మంచి మరదలది కాలేజ్ కూడా అడిగాము. ఫ్రెండ్స్ మేము ఇప్పుడే ఇంటికి అయితే వస్తాము. చిట్టే మంచి చూడండి గొడుగు పట్టుకొని ఉంది. బాగున్నాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చి ఉదయం 5:15 ఇలాగ అయితే అవుతుందన్నమాట. చిట్టి తల్లి అయితే ఇక్కడ పడుకొని ఉంది చూడండి, ఇదిగా ఎలా పడుకుందో ఇంకా లేగలేదు. ఇంకో విషయం, జతిన్ కూడాను నిన్న వచ్చారనమాట. జతిన్ అలానే మంచి వాళ్ళ పిన్ని కూడా వచ్చింది, మా చిన్న మరదలు లాస్ట్ వాళ్ళు. సో ఎందుకు వచ్చారని అంటే, జతిన్కి చెప్పాం కదా ఈ సంవత్సరం కొద్దిగా స్కూల్లో అయితే జాయిన్ చేయాలి, అలానే మంచి టైం కూడా అయిపోయి వచ్చింది, నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ చేసుకుంటారు కదా, అందుకని చెప్పేసి మా మరదలకి ఏముంచి వేరే కాలేజీలో ఎక్కడైనా జాయిన్ చేయాలి తనకు కూడాను. ఈరోజు వెళ్ళి అదంతా కూడా ఒకసారి చూడాలి. జతిన్ స్కూల్ అలానే మంచి మా మరదలది ఆ యొక్క కాలేజ్ కూడా అడగాలన్నమాట. చిట్టి తల్లి అయితే లేచింది చూడండి. ఈరోజు అయితే వెళ్ళి జతిన్ స్కూల్ అలానే మంచి మా మరదలది కాలేజ్ కూడా ఒకసారి అడిగి చూద్దాము, ఏమంటారు ఆ ఫీజులు ఏంటి, సంవత్సరానికి ఎంత అంట రేట్ అనేది, సంవత్సరానికి లేకపోతే నెల కట్టాలా, ఎంత రేట్ అనేది ఒకసారి అడిగి చూడాలి. అలానే మంచి ఉండడానికి రూమ్ కూడాను అక్కడెక్కడైనా చూడాలి. ఈ రెండు అయితే ఒకసారి ఈ 3 విషయాలు వీలవుతావన్నీ వెళ్ళి ఈరోజు కనుక్కొని రావాలి. అలానే చూడాలి. నిర్మల, నేను, మా మరదలు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నిర్మలకు మళ్ళీ వస్తుందో రాదు తెలియదు. ప్లస్ నిర్మల మంచి బయటకు వెళ్ళింది. నాకేమంచి ఇదిగో ఈ బియ్యం అయితే ఇచ్చింది అనమాట, కడిగి తీసుకొచ్చి పొయ్యి పైన పెట్టి మనిషి. ఇది అన్నం అయితే గెస్ట్ ఆఫ్ పైన ఈరోజు వంట చేస్తున్నాను. ఇది సరిగా ఇది తగలలేదన్నమాట, నేను ఇంకెక్కడ అని కొడుతున్నాను నేను. సో అది ఫ్రెండ్స్, మూత పెట్టేసి బయటకు అయితే వెళ్దాం. ఏమ్మా, చిట్టి తల్లి కూడాను వచ్చేసింది. ఇది నీళ్ళు తాగుతావా? నీళ్ళు తాగుతావు? బాటిల్ ఎక్కడ ఉంది? మాతో పాటుగా చిట్టి తల్లి కూడాను వస్తుంది. ఉదయాన్నే లేవడం అనేది అలవాటైపోయింది చిట్టి తల్లికి. నిర్మల అయితే ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత వంటంతా కూడా చేసిస్తుంది. తర్వాత ఏదో వాళ్ళ చెల్లి వచ్చింది కదా నిన్న సోమవారం అనమాట, సొంతకు వెళ్ళిన ఏదో మటన్ అయితే తీసుకొచ్చింది, అదైతే కట్ చేసి పెట్టమనింది. ఏటిమా, పాలు తాగుతావు? ఇప్పుడు కాదు, మా తర్వాత తాగు. నువ్వు బ్రష్ చేయాలి కదా, ఇంకా ఇప్పుడే లేచు, బ్రష్ చేసాక అప్పుడు తాగు, సరేనా? అన్నకు లేపుతావు మరి వెళ్ళి. జతిన్ అన్నకు లేపేసిరా. జతిన్ వచ్చాడా? ఎక్కడున్నాడు? బయటికి కాదు, లోపల పడుకున్నాడు అన్న, పందిలా పడుకున్నాడు తిని తిని. పిన్నికి అన్నకి లేపే తర్వాతనేమించి ఇది అయిపోయిన తర్వాత మరలా పనులు అయితే అవుతున్నాయి అన్నమాట మాకు. ఆ పనికి అయితే వెళ్ళాలి. అటు నుండి వచ్చిన తర్వాత ఎస్కోట వెళ్ళి ఈ యొక్క అవన్నీ కూడా అడిగి రావాలన్నమాట. చూద్దాం మరి ఎలాగవుతుంది ఏంటనేది. ముందు పనికి వెళ్ళేసి అటు నుండి వచ్చి ప్రెస్ అయ్యాక ఎస్కోట వెళ్ళాలి, అడిగేసి వద్దాం ఈరోజు. వెళ్ళు మా అన్నకి లేపు, వెళ్ళు లోపల ఉండి వెళ్ళు. అన్న లేగనా, టైం అయింది, ఇప్పుడు పడుకున్నావు అన్న, వెళ్ళు లేపు తీసుకెళ్ళు. ఫ్రెండ్స్ ఇదిగో జతిన్ కూడా ఇంకా బ్రష్ చేసి రెడీ అయిపోయాడు అనమాట. అన్నం అయితే ఇంకా అవుతుంది, ఆ కూర అవుతుంది అనమాట. అయిపోయిన తర్వాత తింటాడు. తాతల దగ్గర 2 రోజులు ఉంటాయి కదా. ఎప్పుడు వెళ్తావు స్కూల్కి? చిట్టతల్లి నుంచి పిలకలు చూపిస్తుంది. నిన్న లాస్ట్ వీడియోలో పిలకలు చూపించాం కదా, చూసింది నవ్వుతుంది అనమాట, వీడియో చూసింది. నా అందరికి హాయ్ చెప్పు చిట్టి, అందరికి హాయ్ చెప్పండి. హాయ్ చిట్టి, హాయ్ చెప్పు అక్కడ. సో అది ఫ్రెండ్స్, జతిన్ బాగున్నావు కదా నువ్వు కూడాను? జతిన్ కూడా బాగున్నాడు. ఈ రోజు అయితే వీలవుతే ఎస్కోట వెళ్తాం. జతిన్కి చెప్పాను కదా మా మరదలకి అనమాట, కాలేజ్ తర్వాత నుంచి స్కూల్కి ఒకసారి అడిగి వస్తాము ఏంటి ఎట్లా ఏముంది అనేది. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే పనికి అయితే వెళ్ళాలి. మీకు తెలిసిందే, ఈ పనులు అయితే అవుతున్నాయి కదా, చాలా మందికి తెలుసు. సో ఈరోజు అయితే పనికి వెళ్ళేసి పని నుండి వచ్చిన తర్వాత ఎస్కోట అయితే వెళ్తాం. ఇప్పుడు ఇక మా మరదలని అయితే చూపిస్తాను. చూసారు కదా, తినే మా చిన్న మరదలు అనమాట.
పేరేముంచి ఏం పేరు చెప్పు? సుశీల అనమాట. 10th రాసింది. 10th లో కూడాను మంచి మార్కులు అయితే వచ్చాయి. ఇక్కడ దగ్గరలో మాకు గవర్నమెంట్ కాలేజ్ అవుతుంది కానీ అక్కడైతే దగ్గరలో కానీ అంత అంటే వెళ్ళి రావడానికి తను ఇష్టపడట్లేదు అనమాట. సో బయట కాలేజీలో ఎక్కడైనా జాయిన్ చేయండి అని అంటే మా మాయ నుంచి వెళ్ళండి అక్కడ కాలేజ్కి వెళ్ళి అడిగిరండి అని అంటే నిన్న వెళ్ళినా నేను తీసుకొస్తాను సోమవారం, ఈరోజు మంగళవారం అనమాట. ఈరోజు మంగళవారం ఏముంచి కాలేజ్కి వెళ్తున్నా వచ్చి. ఏ కాలేజ్కి ఇష్టపడుతున్నాను తెలీదా? సో వెళ్దాము, వెళ్ళిన తర్వాత ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో ఆ కాలేజ్కి అయితే అడిగి చూద్దాము. ఎస్పోర్ట్లో నుంచి కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీలో అడుగుదాం ఫీజులు అవన్నీ ఎట్లా ఉంటాయి. మళ్ళీ ముంచి ఇక్కడ వంట అయితే చేస్తుంది. చిట్టి తల్లి చూడండి ఏం చేస్తుందో, చీపురు పట్టుకొని ఊడుస్తుంది అనమాట. ఇంట్లో ఉన్న చెత్తంతా కూడా వాళ్ళ అమ్మాయి మంచి లోపల నుంచి తీసుకొస్తే బయటదే మంచి చిట్టల్లి ఇదిగో బూజులు దులుపుతున్నట్టుంది, పక్కన ఎక్కడ కనిపించేయేమో. ఇది హాయ్ చెప్పమ్మా చిట్టి, చిట్టి హాయ్. ఇది నిర్మల ఏమంచి ఇక్కడ వంట అయితే చేస్తుంది. ఏం వంట చేస్తున్నావు? మటన్ కూర. మటన్ కూర అయితే చేస్తుంది. కారం అది కారం, ఇది కారం అయితే వేస్తుంది అనమాట. అన్నం అయితే ఇందాక అయిపోయింది, తీసుకెళ్ళిన వార్సన్. ఇదిగో ఇక్కడ అయితే ఉంది అన్నం. ఇదేంటి నైట్ దా చేపల కూర మొత్తం తినేసారా? ఉందా? ఒకసారి చూపించు. చాలా మంది అయితే లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు కదా, రాజు బ్రో నిర్మల చెప్పిన చేపలు అయితే మీరు తీసుకురాలేదు, మాకు నచ్చలేదు ఎలాగనేసి చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు. ఆ రోజు ఏంటంటే మీరు వీడియోలో చెప్పాను నేను అప్పటికిను ఏంటంటే చేపలు ఆ రోజు తీసుకురాలేదనేసి. ఇది నిన్న సోమవారం వెళ్ళిన చేపలు అయితే తీసుకొచ్చాము. కొన్ని అయితే తినేసి ఉంచారు. నేను రావడానికి నిర్మల వాళ్ళందరూ కూడా పడుకొని పోయారు అనమాట. మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో నిన్న వీడియో అయితే చేసాను నేను సోమవారం రోజు. ఆ వీడియో చేసి ముగించి ఇంటికి రావడానికి ఏ టైం అయింది అంటే రాత్రి 9 గంటలు అయిందనమాట. ఆ కొండ ప్రాంతంలో మీరు చూస్తుంటారు ఈ పాటికి ఆ వీడియో అనేది. అదనమాట. సో ఇది నేను పనికి వెళ్ళిపోతున్నాను అనమాట. తర్వాత వస్తాను. సో ఇదనమాట, నేనైతే పనికి ముందు వెళ్ళిపోతాను నిర్మల నుంచి, తర్వాత వస్తుంది. ఈ రోజు మేము పనికి వెళ్తున్న దారి నుంచి చూస్తే మా ఊరు అయితే ఈ విధంగా కనిపిస్తుంటుంది. మధ్యలో మీకు కనిపిస్తుంది కదా అక్కడ అనమాట టవర్ ఉన్న దగ్గర. వెనకాల ఈ కొండలు అయితే చూడండి, వర్షం అయితే పడుతుంది కదా, దీని వలన ఈ కొండలంతా కూడా చాలా మంచిగా పచ్చగా అయితే కనిపిస్తున్నాయి వెనకాల. ఫ్రెండ్స్ మేమైతే పనికి వచ్చాము, ఇక్కడ పని అయితే చేస్తున్నాము. మా వాళ్ళు ఏమని వెనకాల చూడండి అక్కడ నుంచి అయితే పని అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే అంతవరకు తీసుకెళ్ళారు, మరి కొంతమంది అయితే కూర్చున్నారు. ఈ కిందన కూడాను మరి కొంతమంది అయితే పని అయితే చేస్తున్నారు అన్నమాట. ఈరోజు కాఫీ తోటలో పని అయితే చేస్తున్నాము. ట్రెంచింగ్ అయితే కొడుతున్నాం అనమాట కాపు మొక్కలకి. కాపు మొక్కలు మీకు చూపిస్తున్నా కండి, చూడండి ఇది ఇక్కడైతే ఉంది కాపు మొక్క, మంచిగా ఎదుగుతుంది అనమాట. ఇది కాపు మొక్కలు అయితే బాగున్నాయి. మొక్కల నుంచి పైనుంచి ఇలా పనులు అయితే చేస్తున్నారు. మేము పని చేస్తున్న కాఫీ తోటలు చూడండి, మీకు పురుగులు అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా ఈ యొక్క పురుగులు అయితే ఏ విధంగా ఉన్నాయో, ఒక్క దగ్గర కట్టినట్టుగా అంతా కూడా ఏ విధంగా ఉన్నాయి. ఇది చాలా ఎక్కువగా ఉన్నాయి. పైనుంచి ఎండ తగులుతుండడం వలన ఈ విధంగా అయితే కనిపిస్తుంది కెమెరాలో మీకు. చూడండి ఇదిగో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు పురుగుని అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో, చూడండి అదిగో చాలా పెద్దది ఉంది అది. అహ్మనిది ఇదిగో చూడండి పురుగు అయితే తీసింది మా వదిన, చాలా పెద్దది ఉంది. విసిరేసాయి వదిన, వాళ్ళ మీద విసిరేసాయి. అది చూడండి పరిగెడుతున్నారు. అది నిర్మల కూడా నేకంగా పరిగెడిసింది. మా భాషలో ఈ పురుగుని కనసపిడుగు అనేసి అంటాము. చూసారు కదా వెనకాల రోమలు ఏ విధంగా ఉన్నాయో, చూడ్డానికే భయంకరంగా ఉంది. ఒక్కసారిగా మా వాళ్ళు అయితే పడి ఏకంగా వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంచి చిట్టి నాతో పాటు వస్తానని చెప్పి ఏముంచి ఏడుస్తుంది చూడండి. ఏడవకమా, వెళ్దాము. బట్టలు ఏమనిసి వాళ్ళ అమ్మ వేరే మార్చింది అందుకని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఏడవకండి, కళ్ళు తుడిసి లేదులే చాలు ఇంకా పావం గట్టిగానే ఏడుస్తుంది. తీసుకెళ్ళాలని చెప్తేనే మంచి ఏడుస్తుంది అనమాట. వెళ్దామా? వద్దు, మూతలా పెట్టక ఇంకా వద్దు. నిర్మల అన్నం అయితే వడ్డించేసింది. ఇదిగో ఇప్పుడు పట్న తినేసి ఇంకా బయలుదేరి ఎస్కోట్ అయితే వెళ్ళాలి. వెళ్ళి అడిగి చూద్దాం, మరి ఏమవుతుందో తెలీదు.
ఫ్రెండ్స్ అన్నం అయితే తినేసి ఎస్కోట బయలుదేరి వెళ్ళి అక్కడ ఒకసారి మాట్లాడి చూద్దాం. ఎంతవరకు వెళ్తుందో తెలియదు ప్రయాణం అనేది. జతిన్కి అక్కడ స్కూల్కి జాయిన్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ మరి ఎంతవరకు తెలియదు. ఒకసారి వెళ్ళి ఆ స్కూల్కి కలిసి వాళ్ళతో మాట్లాడి తర్వాత మా మరదలది కాలేజ్ కూడా ఇంకా మాట్లాడి చూద్దాం. మరి ఏమవుతుందో తెలియదు. ముందుగా అయితే రూమ్ అయితే చూసుకోవాలి. అక్కడ ఆ రూమ్ కూడా ఇంకా తెలియదు అనమాట. ఫస్ట్ టైం వెళ్ళేసి ఇక్కడ స్కూల్కి అయితే ముందు మాట్లాడుతున్నాం, అది సంగతి ఇక్కడ వచ్చింది. సో ముందుకు వెళ్ళేసి ఈరోజు స్కూల్కి వెళ్ళి మాట్లాడి తర్వాత రూమ్స్ ఏమైనా దొరకో తెలియట్లేదు అక్కడ అనమాట. సో తినేసి ఇంకా బయలుదేరా. ఏది నన్ను తినేసావా నువ్వు? తినేసావు? జతిన్ కూడా తినేసాడంట. జతిన్ వస్తాననేసి అలానే మంచి చిట్టి తల్లి కూడా నాతో వస్తాననేసి ఇదనమాట. సో ఏం చేయాలి తెలియట్లేదు. తీసుకెళ్తేనే మంచి ఒక పక్క పెద్దగా వరుసలు అయితే పడుతున్నాయి. సో ఎటు చూసినా సరే ఇబ్బంది. చూడాలి మరి జతిన్ కూడా ఉంటాడేమో. నేను మా మరదలు వెళ్ళేసి వస్తాం. గణేష్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఎస్కోట చిన్న పని ఉంది, వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తున్నాం ఎస్కోట. చూద్దాం మరి ఎంతవరకు వస్తుంది ఏటో. ఫ్రెండ్స్ నిన్న వాళ్ళు చెల్లి వచ్చింది కదా, నిర్మల మంచి మటన్ అయితే తీసుకొచ్చింది. అదే తింటున్నాను ఇప్పుడు. కూడా తినేసారు. తింటావా? తినిపించాలా? వద్దనేసి అంటున్నాడు వీడు. పట్టుపట్టు తినేసి ఇంకా బయలుదేరి వెళ్దాం అక్కడికి. ఇప్పుడు వెళ్దాం రా. తింటున్నాను కదా ఇంకా. నువ్వు ఒకసారి తగలయ్యా. ఇటు చూడు ఒకసారి. హాయ్ చెప్పు అందరికి. ఇటు నవ్వులు రావా నీకు? నవ్వవా? నవ్వు నానా. ఫ్రెండ్స్ తినేసిన తర్వాత నేను చిట్టి తల్లి అలానే మంచి మా మరదలు కలిసి బయలుదేరి ఎస్కోట అయితే వెళ్తున్నాము. దారిలో ఉన్నామన్నమాట ఇప్పుడు. ఫ్రెండ్స్ ఒక గంట తర్వాత మేమైతే ఎస్కోట అయితే వస్తాము. మా పక్కన అయితే 2 స్కూళ్ళు అయితే ఉన్నాయి. ఇదో చిట్టి తల్లి తర్వాత నుంచి మా మరదలు, మేము ముగ్గురు అయితే వచ్చాము. జతిన్ కూడా వస్తాననేసి చాలా ఏడ్చాడు అనమాట, తీసుకురాలేదు. ఇది ఇక్కడైతే 2 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, రామన్ ఒకటి ఉంది. తర్వాత నుంచి ఇక్కడ ఒకటి సర్వేపల్లి అనేసి విద్యానికేతన్. ఈ 2 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే రెండిట్లో దేంట్లో ముందు వెళ్దాం చూస్తే రామన్ దగ్గరికి వెళ్దామా? సో రామన్ దగ్గరికి అయితే వెళ్దామని అంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అడిగి ఏమంటారనేది చిన్నగా చూసి అప్పుడైతే వచ్చేద్దాము. తర్వాత ఆ స్కూల్లో కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. ముందుగా ఈ రామన్ స్కూల్లో ఒకసారి వెళ్దాము. ఇది చూసిన తర్వాత పక్కన సర్వేపల్లి నికేతన్, అదే సర్వేపల్లి విద్యానికేతన్ ఉంది, అక్కడ కూడా వెళ్దాం అనమాట. ఫ్రెండ్స్ జతిన్కి జాయిన్ చేసే స్కూలు అలానే ముంచి మరదలు జాయిన్ అయ్యే కాలేజ్ అవన్నీ చూసి తిరిగి ఇంటికి వస్తుంటే మధ్యదారిలో పెద్దగా వర్షం అయితే పడుతుంది. టైం వచ్చి 3:30 ఆ టైం అయితే అవుతుంది అనమాట. చూడాలి మరి వర్షం ఎన్ని గంటల వరకు పడుతుంది ఏంటో. మరి మా దగ్గర అయితే రైన్ కోట్స్ కానీ అలానే గొడుగు కానీ ఏం లేదు. చిట్టి తల్లి కూడా ఉంది వెళ్దామని చెప్తే తడిస్తే మరి ఇబ్బంది కదని చెప్పేసి మేము కూడా ఇంకా అలానే ఉన్నాము. గంటల వరకు ఫ్రెండ్స్ మేము ఇప్పుడే ఇంటికి అయితే వస్తాము. చిట్టి మంచి చూడండి గొడుగు పట్టుకొని ఉంది. చిట్టి ఇది మొత్తం అయితే తడిసిపోయాము. మొత్తం అంతా కూడా తడిసి ముద్దయిపోయాము. దాదాపుగా ఒక 2 గంటల పాటు వర్షం అయితే ఇంకా మామూలు కురవలేదన్నమాట. ఇంటికి అయితే మొత్తానికి వస్తాము. ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఊర్లో కూడాను. చూస్తున్నారు కదా, ఈ యొక్క పొగ మంచు అంతా కూడా కమ్మేసింది. జతిన్ అయితే ఇదిగో ఇక్కడ ఉన్నాడు. చిటి శిశులు అయితే ఇక్కడ ఉంది. నీకు కూడా తడిసిపోయి చూసి నేనే తడిసానంటే ఇంకా తాటి ముంచలు తినకున్నాను నువ్వు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొత్తం తడిసిపోయి మామూలుగా లేదు, ఇంకా పూర్తిగా తడిసిపోయి ఇంటికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు టైం వచ్చి 5 గంటలు అయితే అవుతుంది. ఇది తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము ముందుకు అయితే వస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 6:30 అయితే అవుతుంది అనమాట. మొత్తానికి జతిన్ స్కూల్ అలానే మంచి మా మరదలది కాలేజ్ కూడా అడిగాము. ఆ జతిన్ స్కూల్ దగ్గరికి వెళ్తేనే మంచి సంవత్సరానికి ఎంత 11,500 అవుతుంది అని అన్నారు అనమాట. మా మరదలు కాలేజ్ ఫీజు ఏమొచ్చి దగ్గరికి ఒక 15,000 అన్నారు. అందులో ఏమైనా తగ్గించారా అనేసి అంటే ఎలా తగ్గించామని అన్నారు. సరే అండి వేరే కాలేజ్ దగ్గర చూస్తామని అంటేనే మంచి
మీరు ఎంత అనుకుంటున్నారు చెప్పండి అని అన్నారు. బేరం ఆడామన్నమాట దాంట్లో కూడాను. నేనేమంచి 10,000 ఇస్తానని అన్నాను. 10,000కి అయితే అవ్వదమ్మా, ఒక్క మాట చెప్తాము, 13,000కి అయితే ఫైనల్ చేసేస్తామని అన్నారు. అదే కాలేజీలో ఏమంచి మా అన్నయ్య వాళ్ళ పాప కూడా చదివిందనమాట. గ్రూప్ ఏమంచి ఎంపీహెచ్డబ్ల్యూ అనమాట. నేనేమంచి బైపీసీ గ్రూప్ తీసుకోమని అన్నాను. లేదు మా నాకు ఎంపీహెచ్డబ్ల్యూ బాగా ఇంట్రెస్ట్ అని చెప్తేనేమంచి సరే నీ ఇష్టం అయితే మరి అని అంటే బీఎస్సీ నర్సింగ్ కూడా అవుతుంది అని అన్నారు వాళ్ళు. దాంతో పాటుగా ఆ తర్వాత ఒకవేళ ఇది అయిన తర్వాత ఇంకా బీఎస్సీ నర్సింగ్ కూడా ఉంటుంది అని అంటే సర్లే అయితే మరి అలా కానిద్దామని ఇంకా అడిగిన తర్వాత 13,000 అన్నారు. తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప అక్కడే కాలేజీలో చదివిందనమాట. తనకి ఏమంచి ఫోన్ చేసి అడిగితే మించి నాకు 12,000 ఇలాగ అన్నారు బాబాయ్ అని అంటే సరే తగ్గించండి, 13,000 కాదు కానీ ఇంకా ఎంత కొంత తగ్గించండి అండి, జాయిన్ చేసుకుంటాము, ఈ మధ్యలో వస్తామని అంటే సరే అంతే అని అన్నారు. తగ్గిస్తాము, ఒకసారి డాక్యుమెంట్స్ అవన్నీ పట్టుకొని రండి అని అన్నారు. సో మొత్తానికి అయితే ఇలా జరిగింది. పనుల పండుగ నాన్న నువ్వు మాట్లాడకు. పనుల పండుగ ఏంటంటే జతిన్ స్కూల్ పక్కనే అనమాట ఒక ప్లాట్, అంటే ఒక హౌస్ అయితే ఉంది రెంట్కి అనమాట. అడిగాము, అక్కడ అడుగుతూనేముంచి రెంట్ అయితే చాలా ఎక్కువగా చెప్పారు, మాకు 6,000 చెప్పారనమాట. రూపాయి కూడా తగ్గదని అన్నారు. 2 బెడ్రూమ్లు, మామూలు కిచెన్, హాల్, ఇంకా సపరేట్గా బాత్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అడిగేసరికి చాలా ఎక్కువ చెప్పారు. ఇదంతా కూడాను వీళ్ళకి జాయిన్ చేద్దాం అనుకున్నదంతా కూడాను ఎస్కోట శృంగవరపు కోట అని అంటే మీకు గుర్తుండి ఉంటుంది. ఎస్కోట అని అంటారు అనమాట, అక్కడ అనమాట. సో ఇలాగైతే జరిగింది. మరి తర్వాత చూడాలి. జతిన్కి ఏమంచి తీసుకురండి ఇక్కడ ఒకసారి టెస్ట్ పెడతాము, అతనికి ఫస్ట్ క్లాస్ లేకపోతే ఎల్కేజీ యూకేజీ అనేది తెలుస్తుంది కదా అని అన్నారు. సో జతిన్ని కూడా ఒకరోజు చూసి తీసుకెళ్ళాలన్నమాట. వాళ్ళైతే తీసుకురండి అని అన్నారు. ఒకసారి తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ పెడతారు. మరి ఏం టెస్ట్ పెడతారు మాకైతే తెలియదు. సో ఎల్కేజీలోనా లేకపోతే యూకేజీలోనా. ఇప్పటికి 5 సంవత్సరాలు నిండిపోయాయి అనమాట. 5 సంవత్సరాలు నిండిపోయి నిండలేదు, ఇంకా 5 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకా 6 సంవత్సరానికి అడుగు పెడతాడు జూలై వస్తే. ఇది చిట్టి తల్లి కూడాను పనిలో పని అక్కడ ఉంటే తనకు కూడా ఇంకా జాయిన్ చేసిస్తాము. ఎల్కేజీ ఫీజులు కానీ మామూలు ఫస్ట్ అండ్ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ కూడాను సేమ్ అలానే అంట 10,000 దాటే ఉన్నాయని అన్నారు. మరి ఎల్కేజీ యూకేజీలో మరి అంత పెద్ద చదువులు ఏం చెప్తారో తెలియదు, మరి థర్డ్ ఫోర్త్లు ఏం చెప్తారు మరి మాకైతే తెలియదు. కానీ ఆ ఫీజులు అన్నీ కూడా అలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం, ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు, వెళ్ళి ఒకసారి అడిగి చూసి రావాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నిర్మల ఏముంచి ఇంకా వంట అయితే చేస్తుంది అనమాట. స్కూల్ చూసి మేమైతే బయలుదేరి రావడానికి చాలా టైం అయింది. మధ్యలో ఏమంచి పిల్లల కోసం ఇదిగో ఇక్కడ దానిమ్మ అయితే తీసుకొస్తేనే మంచి మా మరదల వాళ్ళ పిన్ని గారు ఏమంచి తీసిచ్చారు. యాపిల్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు, దాచిపెట్టారా, దాచిందట వాళ్ళమ్మ. ఇవి దానిమ్మ అయితే తీసుకొస్తే పిల్లలకి తీసి పెట్టింది అనమాట. ఇవి బాగా తింటారు చిట్టు అయితే, ఇవి తినమా. మేమైతే చిన్నప్పుడు వీటిని కంటికి దగ్గర తీసుకెళ్ళి గట్టిగా ఒత్తితే మనకు వాటర్ అయితే చిమ్ముతుంది కదా, అలాగనమాట. చూడండి ఒకసారి, అలా అనమాట. ఇది నిర్మల ఏవో వంట అయితే చేస్తుంది, మీకు చూపిస్తాను రండి. ఇక్కడ వాళ్ళ చెల్లి కోసము. ఏటమ్మా బంగారు తల్లి, ఏంటి మంచిగా చేస్తున్నావు? అవేంటి ఎగ్గా? తెలియదు నాకు. బ్రెడ్ తీసుకొచ్చి బ్రెడ్ అట్ అయితే వేస్తుంది. ఇక్కడైతే కొన్ని బ్రెడ్స్ ఉన్నాయి వాళ్ళ చెల్లి కోసం, జతిన్ వాళ్ళ కోసం అనమాట. ఇదిగో తీసుకొచ్చిన యాపిల్స్, తర్వాత లెమన్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసింది. చూపిస్తాను ఆగండి. ఇవన్నమాట పిల్లల కోసం తీసుకొచ్చింది ఈరోజు. బాగున్నాయి ఫ్రెండ్స్, ఇంట్లో తయారు చేసుకుని తినడం మాత్రం చాలా బాగుంది. ఇది బయట అయితే వర్షం అస్సలు తగ్గలేదు అనమాట. అదేంటో తెలీదు, సాయంత్రం 3 గంటల నుంచి పట్టింది, ఇంకా పడుతూనే ఉంది వర్షం అయితే, ఇంకా పడుతూనే ఉంది. ఇంకా అలాగే ఎన్ని గంటలు స్టార్ట్ అయింది? ఇక్కడ 1:30 గంట స్టార్ట్ అయింది. మేము ఎస్కోట వెళ్ళాను, తిరిగి వస్తుంటే దమ్ముకుంటుంది కదా, అక్కడికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తేనేమొంచి తెల్లగా ఏదో గోడలా కనిపిస్తుంది వెనకాల కిందకి లోయలు. ఇంకా ఇక్కడ సాగితే ఇంకా అంతే సంగతి అనుకొని ఫాస్ట్గా వస్తే మన దగ్గర వస్తారు. ఇంకా ఎక్కువ అయిపోయింది. అక్కడే ఉన్నాం దాదాపు ఒక 1.5 గంట పైన ఉన్నాం అనమాట. 3:30కి ఇలాగ వచ్చాము. అక్కడ వచ్చిన తర్వాత ఇంకా పడుతున్నది, ఉన్నాం. ఇంకా లాభం లేదు, ఇంకా చీకటి అయిపోయింది సార్, ఇంకా విడిచిపెట్టదని చెప్పేసి ఇంకా అక్కడ నుండి ఇంకా బయలుదేరి వస్తాను తడుచుకుంటాను అనమాట. చిటితల్లి అయితే ఇంకా కామ్గా ఉంది. చున్నీ అయితే కప్పేసింది మా మరదలు, కప్పేసి అలా పట్టుకుంటే కామ్గా ఉంది అనమాట. ఇంకా ఇంటికి అయితే వస్తాను.
ఇది ఇంకా వర్షం అయితే ఇంకా ఎక్కువగా అయ్యేలానే ఉంది. ఇంకా చూడాలి మరి, ఇంకా తెల్లారిసరికి ఇంకా తగ్గుతుంది, ఇంకా అలానే వస్తుంది మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసారు కదా, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి. కొన్ని రీల్స్ అయితే ఉంటాయి, చూడండి, మీకు ఏ విధంగా అనిపించాయో కామెంట్ చేయండి. సరేనా? మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. మదర్ సెలవు. బాయ్ బాయ్. జతిన్ బాయ్ చెప్పినానా? ఏం తింటున్నావు నువ్వు? మొత్తానికి పేరు తెలియనిది మాకైతే తయారు చేసి ఇస్తుంది నిర్మల్. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారు మాకైతే తెలియదు. బాయ్ ఫ్రెండ్స్.